ఒక 4 ఏళ్ల పసివాడు తన తండ్రి ఇంట్లోనే రోజు హింసకు గురయ్యాడని మీరు ఊహించగలరా? నుదుటిపై లోతైన గాయం, శరీరంపై 21 గాయాల ముద్రలు. ఇది ప్రమాదమా లేక క్రూరమైన హత్య? లక్నోలో జరిగిన ఈ కేసు ఇప్పుడు దేశాన్ని షాక్ గురిచేసింది. తన సొంత తండ్రి కళ్ల ముందే ఒక సవతి తల్లి ఆ అమాయకుడి ప్రాణం తీసిందనే ఆరోపణలున్నాయి. అసలు ఆ రోజు ఆ ఇంట్లో ఏమి జరిగింది? ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో జరిగిన ఒక భయంకరమైన ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహం రేపింది. 4 ఏళ్ల అమాయక చిన్నారి అర్నవ్పై జరిగిన క్రూరమైన హింస చివరకు అతని ప్రాణాన్ని తీసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్నవారు అతని సవతి తల్లి రాగిణి, ఇంకా సొంత తండ్రి భీష్మ ఖర్బందా. పోలీసులు అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు అక్కడ కాలనీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడి నిందితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు కష్టపడి పరిస్థితిని అదుపులోకి తీసుకుని వారిని అరెస్ట్ చేశారు. ఈ కథ 2020లో మొదలైంది. నవంబర్ 2020లో భీష్మ ఖర్బందా స్వాతి అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ పెళ్లి ఒక మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా జరిగింది. 2021 అక్టోబర్ 16న వారికి ఒక అబ్బాయి పుట్టాడు. అతనికి అర్నవ్ అని పేరు పెట్టారు. కానీ అర్నవ్ ఇంకా చిన్నవాడే ఉన్నప్పుడు ఒక విషాదం జరిగింది. 2022 ఏప్రిల్లో అతని తల్లి స్వాతి అనారోగ్యంతో మరణించింది. ఆ తర్వాత అర్నవ్ తన అమ్మమ్మ, మావయ్యలు, పిన్నుల దగ్గర పెరిగాడు. వారు అతన్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. కొన్ని సంవత్సరాల తర్వాత భీష్మ మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 2023లో అతను రాగిణి అనే మహిళని వివాహం చేసుకున్నాడు. ఆమె ముందే ఒక కుమార్తెకు తల్లి. పెళ్లి తర్వాత వారికి మరో కుమారుడు కూడా పుట్టాడు. అర్నవ్ తన అమ్మమ్మ దగ్గర పెరుగుతుండగా భీష్మ కోర్టులో కస్టడీ కోసం కేసు వేశాడు. సుమారు 5 నెలల క్రితం కోర్టు ఆ చిన్నారి కస్టడీని తండ్రి భీష్మ ఖర్బందాకు ఇచ్చింది. ఆ తర్వాత అర్నవ్ తన తండ్రి ఇంట్లో నివసించడం ప్రారంభించాడు. అంటే ఆ ఇంట్లో 3 పిల్లలు ఉండేవాళ్ళు. అర్నవ్, రాగిణి కూతురు, ఇంకా రాగిణికి భీష్మకి పుట్టిన కుమారుడు. అర్నవ్ వాళ్ళ అమ్మమ్మ ఇంకా మావయ్యలు చెప్తున్నట్టు ఆ చిన్నారి అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వారికి అతన్ని కలిసే అవకాశం చాలా తక్కువగా ఇచ్చేవాళ్ళు. వీడియో కాల్లో కూడా అతను మాట్లాడేవాడు కాదు. ఎప్పుడు తల వంచుకొని భయంతో కూర్చునేవాడట. గాయాలను దాచేందుకు ఫుల్ స్లీవ్ దుస్తులు, సాక్స్, మంకీ క్యాప్ వేయించేవారని కూడా ఆరోపించారు. కొన్నిసార్లు కలిసినప్పుడు అతని కాళ్లపై కాలిన గాయాలు కనిపించాయని చెప్పారు. మార్చి 12 గురువారం సాయంత్రం భీష్మ ఖర్బందా ఇంటి బయట ఉన్నాడు. ఆ సమయంలో భీష్మకు ఒక ఫోన్ వచ్చింది. పిల్లవాడు పడిపోయి గాయపడ్డాడు అని. అతను వెంటనే ఇంటికి వచ్చి అర్నవ్ను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ పిల్లవాడు పడిపోయాడు అని చెప్పి చేర్పించారు. కానీ కొద్దిసేపటికే అర్నవ్ మరణించాడు. మొదట ఇది ప్రమాదవశాత్తు జరిగిన మరణంలా కనిపించింది. కానీ అర్నవ్ మావయ్యలు అక్కడికి చేరుకున్నప్పుడు అతని శరీరంపై అనేక గాయాలు ఉన్నట్లు గమనించారు. నుదుటిపై లోతైన గాయం ఉంది. తల వెనుక భాగం వాపుతో ఉంది. చేతులు, కాళ్ళు, వెన్ను, పొట్ట మీద దెబ్బ తగిలిన తర్వాత వచ్చిన నీలి ముద్రలు కనిపించాయి. కాళ్లపై లోతైన కట్టు గాయాలు కూడా ఉన్నాయి. దాంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్ట్మార్టం నివేదికలో అర్నవ్ శరీరంపై 21 గాయాలున్నట్టు తేలింది. వైద్యం చెప్పినట్టు తీవ్రమైన తలగాయం, అంతర్గత రక్తస్రావం, ఇంకా షాక్ కారణంగా అతను మరణించాడు. ఈ నివేదికతో కేసు పూర్తిగా మలుపు తిరిగింది. దర్యాప్తు తర్వాత పోలీసులు రాగిణి ఇంకా భీష్మ ఖర్బందాను అరెస్ట్ చేశారు. संबंधित धाराओं में मुकदमा पंजीकृत किया गया और उस जांच के उपरांत उसके बाद उसके पिता भीष्म और उनकी जो सौतेली माँ की बच्ची उनको गिरफ्तार करके न्यायिक हिरासत. పోలీసులు వారిని అరెస్ట్ చేయడానికి ఇంటికి వచ్చినప్పుడు కాలనీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో గుమిగూడారు. కొంతమంది గేట్ ఎక్కి లోపలికి వెళ్ళడానికి కూడా ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇక రాగిణి కుటుంబ సభ్యులు మాత్రం వేరే కథ చెప్తున్నారు. పిల్లవాడు చాలా బలహీనంగా ఉండేవాడని, తరచూ పడిపోతూ ఉండేవాడని వారు చెప్పారు. అందుకే గాయాలయ్యాయని కూడా అంటున్నారు వాళ్ళు. కానీ పోస్టుమార్టం రిపోర్ట్లో వచ్చిన గాయాల సంఖ్య ఈ వాదనపై అనుమానాలు పెంచుతోంది. నిజానిజాలు తెలిసేంత వరకు పోలీసులు రాగిణిని ఇంకా భీష్మ ఖర్బందాను కస్టడీలో ఉంచారు. పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటన ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఒక చిన్నారి ఇంతకాలం హింసకు గురవుతున్నప్పుడు ఎవరికీ ఎందుకు తెలియలేదు? కాలనీ ప్రజలు ముందే అనుమానం ఉన్నప్పటికీ స్పందించలేదని చెప్తున్నారు. బహుశా ముందుగానే స్పందించి ఉంటే ఆ 4 ఏళ్ల అమాయకుడు ఈ రోజు బతికి ఉండేవాడు. వీడియో చివరి వరకు చూసారంటే మీకు నచ్చినట్టే కదా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఈ సైలెంట్ ట్రూత్ నుండి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి.